ఒకటవ అధ్యాయం 1వ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామతాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అనువాదము: ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? 1వ అధ్యాయం 2వ శ్లోకం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అనువాదము: సంజయుడు పలికెను: ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చెయ్యబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. 1వ అధ్యాయం 3వ శ్లోకం. పశ్యయితాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అనువాదము: ఓ ఆచార్య, మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చెయ్యబడిన పాండుసుతల గొప్ప సేననుగాంచుము. 1వ అధ్యాయం 4వ శ్లోకం. అత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అనువాదము: ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురుగలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. 1వ అధ్యాయం 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. అనువాదము: దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజితుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. 1వ అధ్యాయం 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అనువాదము: ఉత్తమౌజుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరునూ మహారథులు. 1వ అధ్యాయం 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ్రద్విజోత్తమ నాయకాః మమ సేనస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అనువాదము: కాని ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను. 1వ అధ్యాయం 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అనువాదము: యుద్ధమునందు ఎల్లప్పుడునూ విజయమును సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవులు వంటివారు మన సైన్యమునందున్నారు. 1వ అధ్యాయం 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అనువాదము: నా కొరకు తమ జీవితములను త్యాగము చెయ్యడానికి సిద్ధపడియున్న వీరులు ఇంకనూ పలువులు కలరు. వారందరూ పలువిధములైన ఆయుధములను ధరించినవారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారునూ అయ్యున్నారు. 1వ అధ్యాయం 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అనువాదము: మన సైన్యబలము లెక్కింపవీలులేనిదిగానున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగ్రగుగతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగానున్నది. మిగతా శ్లోకాలు తరువాతి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.